డ్రై ఫ్రూట్ లడ్డు మీకు ఎవరికి ఇష్టం? ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చెప్పండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే చాలా రోజులు అవుతుంది కదా మన వీడియోస్ కొంచెం డిలే అయ్యాయి అనమాట. ఎందుకనేసి అయితే మీకు తెలుసు అనుకుంటున్నా. మోస్ట్లీ తెలియని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు క్యారింగ్ కదా నేను, సో అందుకోసమే కొన్ని డిలే చేశాను. అయితే మ్యాటర్లోకి వచ్చేస్తే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయి. కాకపోతే ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం డిలే అయ్యాయి అనమాట, అలాగా అంతే. అయితే ఎక్సర్సైజ్ వీడియోస్ పెట్టండి అక్క అని చాలామంది అయితే మెసేజ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, అలాగా చాలా పర్సనల్ మెసేజెస్ వచ్చాయి. పెట్టొచ్చు, కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ చేస్తేనే బాగుంటుంది కదా. ఎక్సర్సైజ్ అనేది స్టాప్ చేయాలి అంటే, ఐ మీన్ నార్మల్ డెలివరీ కాదు కదా, ఫస్ట్ టైం నాది సి సెక్షన్. సో ఇంకా ఓవర్ ఎక్సర్సైజ్ చేసినా బాగుండదు అనేసి ఇంకా లిమిటెడ్గా అనమాట. సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇప్పటి నుండి. అంటే రెగ్యులర్గా కాకపోయినా అలా నాకు కుదిరినప్పుడల్లా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీ. ఏమనుకోకండి డిలే అయినందుకు. కొందరు నా ఫేవరెట్, కొందరు మాత్రం బాగా అడుగుతున్నారు, అక్క ఏమైంది అసలు సడన్గా స్టాప్ అయిపోయింది, లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అని. సో పాప పెట్టడానికి రీజన్ కూడా అందుకే అండి. అంటే దాన్ని కొంచెం స్టాప్ చేయకుండా కొంచెం రీచ్ అయ్యేలాగా చూస్తున్నాను అనమాట. ఓకేనా? అయితే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదామా. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో. ఇంకా తినాలనిపించింది, క్రేవింగ్స్. సో ఇంకా అత్తమ్మ హెల్ప్తోని నేను మా పాప కోసం, నా కోసం, అందరి కోసం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే చాలామంది అడుగుతారు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎవరైనా తినొచ్చా అని. ఎవరైనా తినొచ్చండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు అండ్ ఏజ్డ్ పీపుల్ కానివ్వండి, ఎవరైనా తినొచ్చు. అలా ఏం లేదు, ఏజ్ లిమిట్ అనేది ఏమీ ఉండదు డ్రై ఫ్రూట్స్కి. అయితే ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ అయితే మీ ముందుకు వచ్చాయన్నీ. ఎందుకు కూర్చున్నానంటే కొంచెం ఆయాసం వస్తూ ఉంది కంటిన్యూగా మాట్లాడితే. సో ఇంకా కూర్చుందాం అనేసి అయితే కూర్చున్నాను. సో చూసేయండి. అలాగే మీకు డౌట్ ఉండొచ్చు, డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఎవరైనా తినొచ్చా? బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ, పెరగాలనుకున్న వాళ్ళు ఎవరైనా తినొచ్చా అంటే ఎవరైనా తినొచ్చండి. మీ డౌట్స్ అన్నిటికీ ఇక్కడైతే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, అంటే 10-15 బాదం 10, పిస్తా 10, వాల్నట్స్ 10 అలాగా కాకుండా ఏదైనా కూడా లిమిటెడ్ పోర్షన్లో తీసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుందన్నమాట. అంటే మనకి డైజెషన్ అనేది ఎర్లీ మార్నింగ్స్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నైట్. సో ఇంకా మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎప్పుడు కూడాను ఎర్లీ మార్నింగ్స్ టిఫిన్ తిన్న తర్వాత అయినా, బిఫోర్ టిఫిన్ తిన్న తర్వాత తింటానమాట నేనైతే. ఒకసారి చేసుకున్నాను, అయిపోయింది, వీడియో తీయలేదు. సో ఇంకా మళ్ళీ చేద్దాము అనేసి అయితే వీడియో చేస్తున్నాను. అయితే చెప్పాను కదండి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మాత్రము చాలా కొద్ది మోతాదులో తినాలన్నమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటే మనకి డైజెషన్ ప్రాబ్లంతో పాటు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే నాకు తెలిసిన వాళ్ళు కానీ కొందరు ఏం అడుగుతుంటారండి అంటే, జంక్ ఫుడ్ బదులు ఇది ప్రిఫర్ చేస్తే ఓకేనా అక్క అని అంటారు. అవునండి, అండ్ అర్థమైపోయింది కదండి. వెయిట్ లాస్ వల్ల అయితే మాత్రము కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, అంటే షుగర్ ఇంటేక్ అలాగా. వెయిట్ గెయిన్ అనే వాళ్ళు మాత్రము కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎందుకంటే రోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకున్నాం అనుకోండి, చాలా పోషకాలు అయితే ఉంటాయి. చాలా బాగా విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, వాటి యొక్క న్యూట్రియన్స్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు కానివ్వండి, కొంచెం మంచిగా రోజు ఒక లడ్డు తీసుకున్నట్లయితే ఎనఫ్ అండి. తీసుకోవాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అయితే నేను మాత్రం ఖర్జూరాతోనే ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏమడుగుతారంటే, ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే, ఎగ్జాక్ట్లీ అండి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ మనం ఏం చేయాలి అంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా
ఇది డేట్స్ వచ్చేసి తక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ ఇంటేక్ అనేది ఇది న్యాచురల్ షుగర్, యాక్చువల్గా ఏమీ కాదు దీనివల్ల, కానీ మనకి పెరుగుతుంది అని కొందరికి డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాంటి వాళ్ళ కోసం అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇవి వచ్చి ఒక 10 to 15 అలా తీసుకున్నాను. సో మీరేం చేయండి, తక్కువ తీసుకోండి అనమాట. అలాగా. సరే, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎప్పుడు కూడాను ఒక మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్తోనైతే మీ ముందుకు వస్తాను. లాంగ్ వీడియోస్లో మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ వీడియో ఉండదండి. అలాగా. ఓకేనా అండి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అదనమాట అండి. ఇక్కడైతే నేను డ్రై నట్స్ అని కానివ్వండి, సీడ్స్ అని కానివ్వండి చాలా తీసుకున్నాను అనమాట. అయితే ఒక్కొక్క బౌల్ చొప్పున నేనైతే ఆల్మండ్స్, పిస్తా, కాజు, వాల్నట్స్, అలాగే అంజీర్ ఉంటాయి కదా, అంజీర్ తీసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, గసగసాలు, పిస్తా అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. కిస్మిస్ కూడా తీసుకున్నాను. అయితే మనకి ఏవి కావాలో అవి అయితే దాని పోర్షన్లో, మీకు ఒకవేళ నువ్వులు కావాలనుకోండి, నువ్వులు అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇవన్నీ కూడా మంచిగా కొంచెం గ్రాన్యూల్స్ లాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా మంచిగా నేను కట్ చేసుకునే పని అయితే తప్పిందనమాట అండి. మంచి ప్రీతి జోడియాకు ఉంది కదా, దాంట్లోనే ఇంకా నేనైతే అన్నీ కూడా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసి మంచిగా నాకు గ్రైండ్ అయ్యాయి అనమాట. చాలా హెల్ప్ అయింది. అయితే నెయ్యి కూడా హోమ్ మేడ్ గీ అనమాట అండి. చాలా బాగుంటుంది అసలు. స్మెల్ అయితే అద్భుతం అనుకోండి. అట్లా ఇంకా అవన్నీ కూడా అట్లా మంచిగా పీసెస్ లాగా చేసేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. సో అవి ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకున్నాను. ఇది ట్రిపుల్ అనమాట, ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్, ట్రిపుల్ ప్లస్ అంటారు కదా, అంటే థిక్ బాటమ్ ఉండేదైతే తీసుకోండి. తీసుకొని ఏం చేయండి అంటే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనం సిమ్లోనే వేయించుకోవాలి ఇది కూడా. అయితే సిమ్లో వేయించుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో పచ్చి వాసన అనేది పోతుంది అనమాట. ఏది ఉండదు, బాగుంటుంది. అయితే పచ్చిగా ఎంచుకోకపోతే ఏమవుతుందంటే పచ్చిగా కొట్టేసి ఆ టేస్ట్ అనేది బాగుండదు అసలు. ఇంకా తినేటప్పుడు కూడా అన్నీ పచ్చిగా పంటి కింద తగిలేటప్పుడు అన్నీ పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి బాదం వేసేసుకున్నానండి. ఈ అయితే ఇలా చూపించాను అంతైతే వేసాను అనమాట. ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి టోటల్గా 10 తీసుకున్నాను వెరైటీస్ కాబట్టి, దానికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇట్లయితే 1 by 1 మనకి మన క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ బాదం అయితే యాడ్ చేసి తర్వాత పిస్తా, అలాగే కాజు అవన్నీ కూడా 1 by 1 నేను అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా. అయితే మనకి ఇక్కడ ఒకటి ఏంటి అంటే పిల్లలకైతే చాలా బలం అండి. స్కూల్ నుండి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలకు పెడితే అయితే ఎంతో ఆరోగ్యం అసలు. ఇవన్నీ కూడా బయట ఫుడ్ తినే బదులు ఇవి తింటే చాలా ఆరోగ్యం ఉంటుంది. అయితే రోజుకొకటి ఇవ్వండి, లేదా ఆల్టర్నేట్ డేస్ అయినా తినొచ్చు అనమాట. బాగుంటుంది. వాళ్ళ హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి తొందరగా రావన్నమాట. ఫీవర్ అని కానీ, వైరల్ ఫీవర్స్ అని కానీ ఏది కూడా త్వరగా అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అలాగా. అయితే ఇవన్నీ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో మనము ఈ సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మీకు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ అలా యాడ్ చేసుకోండి అనమాట. నేను కూడా ఇవి ఏం చేశానంటే ఇవి కూడా లైట్గా లిటిల్ బిట్గా గ్రాన్యూల్స్ లాగా అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే మొత్తం సీడ్ మనం తినాలంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో చిన్నగా అనుకో పిల్లలకు కూడా తెలియకుండా వాళ్ళు ఇయ్యంగానే తినేస్తారు. అలాగా అనమాట. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అవ్వాలండి. మరీ పచ్చిగా ఉండదు, మరీ కూడా మాడినట్టుగా ఉండకుండా చాలా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఇలా ఫ్రై చేసేసేసి ఇంకా మనం వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. చేసేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ అండి, మంచి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అంజీర్, కిస్మిస్ అండ్ నేనేం చెప్పాను, డేట్స్. అయితే షుగర్ ఉన్న వాళ్ళు డేట్స్ ఎక్కువ తినొద్దు కాబట్టి మంచి ఆప్షన్ ఏంటంటే అండి అంజీర్ ఎక్కువ తీసుకోండి, కిస్మిస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే 2:1 అనమాట. అంటే డేట్స్ అనేది 1 క్వాంటిటీలో తీసేసుకొని కిస్మిస్ను అంజీర్ 2 రేషియో తీసుకున్నాను అనమాట. అంటే డబల్ క్వాంటిటీలో తీసుకున్నాను. డేట్స్ తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం వేడి చేస్తుంది అని మనకి డౌట్ వస్తుంది కదా ప్రెగ్నెన్సీలో ఇప్పుడు నాకు కూడా. అందుకోసం అనేసి నా కోసం కూడాను దీంట్లో ఎక్కువ క్వాంటిటీ వచ్చేసి ఇవి కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట.
అయితే ఎప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డేట్స్ని డైరెక్ట్ వేస్తూ ఉంటారు పచ్చిగా. అలా కాకుండా కొంచెం మనం నేతిలో కనుక కొంచెం ఫ్రై చేయాలన్నమాట అండి. అది మనకి ఎలా అంటే స్టిక్ ఇట్లా విడిగా వస్తుంది. మనం ఇట్లా కొంచెం ఫ్రై చేసామనుకోండి, అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు. అసలు పిల్లలు చాలామంది తినరు కదా, ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఏం చేయండి అంటే పక్కన కూర్చోబెట్టేసి చూపియండి, ఇది సీడ్స్ వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ సీడ్స్ అని కొంచెం అర్థం చేసుకునే ఏజ్ ఉంటుంది కదా, అలాంటి పిల్లలకి కూర్చోబెట్టి చూపియండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేటప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేవి అర్థమయ్యి మనం ఇంకా వాళ్ళే తింటా అని అంటారనమాట. అలా ఉంటుందన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి అనమాట. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అవి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, అలాగనమాట. డైలీ బేసిస్ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ కానివ్వండి, అలా తింటే హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది, మంచిది అనమాట అండి. చూసారు కదా నెయ్యిలో ఎంత బాగుందో అండి, ఎంత కమ్మని వాసన వచ్చిందో అసలు. నాకైతే భలే అక్కడే కొంచెం తీసేసుకొని తినాలి అనిపించింది అనమాట. ప్లేట్కున్నంతా నేనే తినేసినాను. ఇంకా ఇలా ఫ్రై అయింది కదండి, అలాగే తీసేసుకొని ఇది కూడా సార్ట్ అవుట్ చేసుకోవడం, అంటే ఇది కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. లేదా ఇది కొంచెం అంటే చాలా సిమ్లో పెట్టేసుకోవాలండి. మనం మన సీడ్స్ ఫ్రై చేసినప్పుడు కానివ్వండి, అంజీర్ డేట్స్ మిక్స్ ఉంది కదా, కిస్మిస్, ఈ మిక్స్ ఫ్రై చేసినప్పుడు కానివ్వండి, ఏం చేయాలంటే మెయిన్గా పక్కన స్టవ్ దగ్గరే నిల్చొని కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ముద్దలా ఫామ్ అయింది కదండి, నేను ఇంకా యాలక పొడి అయితే యాడ్ చేశాను. గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. అయితే నేను గసగసాలు సపరేట్గా వేయించి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఎందుకు అవి గసగసాలు అంటే తెలుసు చాలామందికి, పాపీ సీడ్స్ అని కూడా అంటారనమాట. అవి కూడా వేయించి సైడ్కి పెట్టేసుకున్నాను. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. చూసారు కదా, ఇలా డేట్స్ మిక్స్ ఉంది కదా మనకి, ఈ మిక్సీలో అయితే మనం ఫ్రై చేసి మంచిగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అండ్ సీడ్స్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఈ చిన్నపిల్లలు ఇంకా చిన్నగా గ్రాన్యూల్స్ ఇంకా చిన్నగా ఉండాలి అంటే ఇంకా కాస్త చిన్నగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీలో. అదే అనమాట చిన్న ట్రిక్. చిన్నగా ఉంటే కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడతారనమాట, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, మనకు కూడా టేస్ట్ వైజ్. సో ఇంకా పాపీ సీడ్స్ కూడా నేను వేయించేసి పెట్టుకున్నాను, గసగసాలు వేయించి పెట్టుకున్నాను. అంటే మీరు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు అండి, ఇందులో ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వద్దు అనేసి, కొంచెం వేడి చేస్తుంది కాబట్టి నాకు ఇంకా వద్దు అనేసి అయితే నేను నువ్వుల్ని స్కిప్ చేసేసాను అనమాట. ఇఫ్ మీకు కావాలి అంటే కాల్షియం చాలా ఉంటుంది నువ్వులు, కాబట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను నెయ్యిని కూడా ఒక 1 స్పూన్ అయితే వేయించేసుకున్నాను అనమాట. అదే నెయ్యిని కూడా మనం కొంచెం కాచామనుకోండి, వేడి నెయ్యి వేసామనుకోండి, ఇంకా మనకి లడ్డు చుట్టడం కానివ్వండి బాగా వస్తుంది. సో కొంచెం వేడి చేసిన నెయ్యి అయితే అందులో వేసేసాను. చూసారు కదా, ఇప్పుడైతే గసగసాలు కూడా వేస్తున్నాను అనమాట, వేయించి పెట్టుకున్నవి. సో దట్స్ ఇట్ అండి, అన్నీ అయిపోయాయి అనమాట. మనం ఇప్పుడు లడ్డు చుట్టేసుకోవడమే అనమాట. ఎంత బాగుంటుందో అండి టేస్ట్ అయితే. మీకు కావాలంటే యాలకు పొడి ఉంటుంది కదా, నేనైతే ఒక 5 తీసుకున్నాను యాలకులు. నేను మిక్సీ పట్టేసుకొని మంచిగా మనకి లోపల ఉంటుంది కదా, అది మాత్రమే మనం ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని కలుపుకుంటే టేస్ట్ వైజ్ కానివ్వండి, స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుందండి అసలు. చెప్పాను కదండి, ప్రాసెస్ అయితే నాది. అయితే ఇంకా లడ్డు చుట్టేసుకునేటప్పుడు అత్తయ్య కూడా హెల్ప్ చేస్తా అన్నారు. సో ఇంకా ఇద్దరం కలిసేసి అయితే లడ్డు చుట్టేసుకున్నాం అనమాట. మనకి ఎలా అంటే చిన్న సైజు కావాలంటే చిన్నగా, మీడియం సైజ్ అన్నారా అలాగా. కానీ బాగా వేడి ఉంటుందండి, చూసుకొని కొంచెం చల్లారుస్తుంది అన్నప్పుడైతే అలా చుట్టేసుకోండి అనమాట. సో ఇంకా నాకు కాలుతుంది చెయ్యి, అత్తమ్మ చూసారా చుట్టేస్తుంది అనమాట. మనకి ఎంతైనా కొంచెం వాళ్ళకంటే చేసిన చేయలు కదా, అలాగే ఉంటాయేమో. సో ఇంకా అలాగా చుట్టేసుకొని ఇంకా కొంచెం కావాలి మీకు, ఒకవేళ పడుతుంది అంటే అంజీర్ యాడ్ చేసుకోండి. డేట్స్ అయితే నేను స్కిప్ చేశానండి. అంటే స్కిప్ అంటే మీకు చూపించాను కదా వీడియోలో, 10 to 15 అంతే యాడ్ చేసుకున్నాను. కానీ చాలా క్వాంటిటీ సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టు అంజీర్ అండ్ కిస్మిస్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగా మోర్ ద అమౌంట్ ఆఫ్ అంజీర్ అండ్ నేను కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. వాల్నట్స్ కూడా చాలా బాగుంటాయండి, మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటే అబ్బా, నాకైతే వీడియో చూస్తుంటేనే నోరు ఊరుతుంది అనమాట, అంత బాగుంది అసలు. మంచిగా టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ అనమాట. అదమ్మా డ్రై ఫ్రూట్ టేస్టీ సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. తిన్నాక చెప్పండి, తినండి. బాగున్నాయి. బాగున్నాయా? ఏమన్నా ఎక్కువైనాయా? ఏం కాదు, అన్నీ బాగున్నాయి, కరెక్ట్ ఉన్నాయి.
డేట్స్ తక్కువ వేసి అంజీరా కిస్మిస్ ఎక్కువ వేసిన. అవును బాగుంది. థ్యాంక్ యూ. మా అత్తమ్మకు నచ్చినాయి అంటే ఫుల్ హ్యాపీ నాకు. మా పొద్దుదానికి అలా వచ్చినాక ఓకే, మీరు కూడా టేస్ట్ చేసుకొని చెప్పండి ఎట్లున్నాయో. ఓకేనా, మేమైతే ఎంజాయ్ చేస్తాము. వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలద్దమ్మా, లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుస్తాము. రియా తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.